హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నా చేతి వంట. సో టుడే మై రెసిపీ వచ్చేసేసి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా ఉండే బెండకాయ ఫ్రై అండి. పిల్లలకి ఇలా చేసి లంచ్ బాక్స్లో పెట్టామంటే బాక్స్ ఖాళీ చేసి రావాల్సిందే. ఇక ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానం చూద్దామా. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులోకి 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకొని అందులోకి 1 కప్పు పల్లీలు వేసేసుకొని దూరగా ఫ్రై చేసేసుకోవాలి. వీటిని తర్వాత అందులోనే సన్నగా కట్ చేసి పెట్టేసేసుకున్న బెండకాయల్ని కాసేపు నీడ పట్టున ఆరబెట్టుకొని వాటిని కూడా వేసేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక ఒక బౌల్లోకి వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, అలాగే జీలకర్ర వేసేసుకొని కాస్త కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండుకారం కూడా వేసేసుకొని చేతితో ఇలా నలుపుకుంటూ వెల్లుల్లి కారాన్ని తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక వేయించి పెట్టేసుకున్న బెండకాయల్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకొని అదే బౌల్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, నల్లగింజలు, కాస్త మినపప్పు వేసి ఫ్రై చేసేసుకున్నాక అందులో కరివేపాకు, కొద్దిగా పసుపు వేసి వేయించి పెట్టుకున్న పల్లీలు, అలాగే దంచిపెట్టే చూసుకున్న 1 టేబుల్ స్పూన్ వరకు వెల్లుల్లి కారం వేసేసుకొని కాస్త ఫ్రై చేసేసి వేయించి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసి స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉంచేసుకొని 2 నిమిషాలంటే 2 నిమిషాలు అలా కలిపేసి ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేయడమేనండి. అంతే, ఎంతో కమ్మనైన బెండకాయ ఫ్రై రెడీ అండి. ఈ రెసిపీ ఎంతమందికి నచ్చిందో లైక్ చేసి ట్రై చేయండి.